నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ఘనంగా వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవం కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో 4వ రోజుకు చేరిన అతిరాత్ర మహాయాగం భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుండి ఐబీ కరికులం ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం స్కూల్ సీఈఓ డాక్టర్ సిరి భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీకాళి వనాశ్రమ పీఠాధిపతి చంద్రకాళి ప్రసాద్ మాతాజీ పర్యవేక్షణలో ఆర్యవైశ్య సువాసినీలతో కుంకుమార్చన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, కార్యదర్శి తటవతి నాగబద్రి లక్ష్మీనారాయణ, కోశాధికారి కురిశెట్టి సత్యనారాయణమూర్తి, మావుళ్లమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, వబిలిశెట్టి కనకరాజ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. అది పదార్థాలలో దోషమా లేకపోతే మనలో ఉన్న దోషమా అంటే మనలో ఉన్న దోషమే పదార్థాన్ని తినకుండా చేస్తుంది. అట్లా ఈ ప్రపంచంలో కూడా దృష్టి దోషం ఎలా అన్ని విషయాన్ని చూస్తాం కానీ అవన్నీ భగవంతుడికి ఉండబట్టి ప్రకాశిస్తున్నాయి, అందంగా ఉన్నాయి. పచ్చని ఆకులు భగవంతుడి దయ. ఆ పండుగా వచ్చేటువంటి మామిడి పండు ఉంది, అందులో ఉన్న పచ్చదనము ఆ తీపిదనము భగవంతుడు అందులో రసం పోసాడు. అందుకని అది దానికి అంత శక్తి వచ్చింది. మనం వెంటనే మనకు పడిపోతుంది దాని మీద మామిడి పండు నాకే వస్తే బాగుండు, నాకే ఇస్తే బాగుండు అని ఇలాంటి ఆశలన్నిటి పడిపోవడం చేత దాని ద్వారా మనకి రోగం ఏర్పడుతుంది. మహాత్ములు చెప్పారు, ఎక్కడ రాగం ఉన్నదో అక్కడ రోగం ఉన్నది అని. అందుకని మనం ఈ రాగము వద్దు, మనకి రోగము వద్దు. రాగం పక్కనే దోష దృష్టి కూడా ఉంటుంది మళ్ళా. కాబట్టి ఇలా కాకుండా భగవంతుడి మీద అనురాగాన్ని జగమే నీ దయా సర్వము నీ దయా నీ దయలే నీదే ఏదియులే దయా. ఈరోజు త్యాగరాజ భవనంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. వందలాది మంది మహిళలు వచ్చి పూజలు చేసి వాసవి మాత ఆశీస్సులు అందుకుంటున్నారు. నంబూరు మాతాజీ గారు వచ్చి వారు కూడా ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. నేను వాసవి మాత ఆశీస్సులు, నంబూరు మాతాజీ ఆశీస్సులు తీసుకుని వారి తీర్థ ప్రసాదం స్వీకరించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం వారి ఆధ్వర్యంలో చక్కగా చేస్తున్నందుకు వారందరికీ కూడా శుభాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు జయంతి, వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి దినోత్సవం ఇక్కడ అత్యంత వైభవంగా భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘం భవనంలో జరుపుకుంటున్నాం. దీనికి మన అంజబాబు గారు వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకుని మా అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పినందుకు చాలా సంతోషం. ఇది చాలా అత్యంత వైభవంగా 400 మంది ఆడవాళ్ళతోటి పూజలు చేపిస్తున్నాం, కుంకుమ పూజలు చేపిస్తున్నాం. సుమారు 2500 మందికి మధ్యాహ్నం మహాన్న ప్రసాదం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకి అందరికీ కూడా మా ఆర్యవైశ్య వర్తక సంఘం ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా అంజబాబు గారు వచ్చి మా అందరికీ కూడా ఆశీర్వచనాలు ఇచ్చారు. చాలా సంతోషం అండి. నంబూరు మాతాజీ గారు కూడా వేయించేసి భక్తులకి అందరికీ కూడా ఆవిడ ఆశీస్సులు అందించారు. చాలా సంతోషం. మన ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంత్యుత్సవాలు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అలాగే ఆర్యవైశ్య సంఘాల తరఫున చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున సుమారు 500 మంది సువాసినులతో కుంకుమ పూజలు, అలాగే నంబూరు మాతాజీ గారితో
ఈ యొక్క పూజా విధానం దగ్గరుండి వారి పర్యవేక్షణలో జరుగుతోంది. చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడే మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మన అంజిబాబు గారు కూడా వచ్చి ఇక్కడికి అమ్మవారి ఆశీస్సులు అలాగే మాతాజీ ఆశీస్సులు తీసుకుని వెళ్ళడం జరిగింది. మన ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా వచ్చేసి ఇక్కడికి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా అలాగే మధ్యాహ్నం జరిగే ప్రసాదాన్ని కూడా స్వీకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఆర్యవైశ్యులందరికీ కూడా చాలా పవిత్రమైన రోజు. వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో భీమవరంలోని ఆర్యవైశ్యులు అందరూ కూడా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి హనుమత్ కాళీ ప్రసాద్ బాబూజీ ఆశ్రమం నుంచి మాతాజీ గారు వచ్చారు. వారు కూడా మాకందరికీ ఆశీర్వాదం తెలియజేశారు. మాకందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు చెప్పడానికి మాతాజీ గారి ఆశీర్వాదం తీసుకోవడానికి మన ఎన్డీఏ అభ్యర్థి అంజిబాబు గారు కూడా వచ్చి వెళ్ళారు. మాకందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం మంగళ వాయిద్యాల నడుమ విశ్వకేశన ఆరాధన, భగవత్ పుణ్యాహవచనం, స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శతతామర పుష్ప పూజ, మృతు సంగ్రహణం, అంకురారోపణ, ధ్వజారోహణ, దీక్షాధారణ ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్, దేవస్థానం సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లు, క్లాత్ డెకరేషన్, విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశారు. దాతలు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తులవారి క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అతిరాత్ర మహాయాగం 4వ రోజుకు చేరింది. సుబ్రహ్మణ్య ఆహ్వానం, వేదికరణం, తృతీయ చితి, ఉపదానములు వేదోక్తంగా సాంప్రదాయబద్దంగా భక్తజన సందోహం మధ్య మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య అత్యద్భుతంగా సుమారు 6 గంటలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుబ్బారావు జ్యోతి వెలిగించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి యాగాలు జరుగుతున్నప్పుడే ప్రపంచం శాంతి పదంలో నడుస్తుందని, తమ శాఖ ద్వారా ఎటువంటి సహకారాలైనా అందిస్తామని తెలిపారు. కర్ణాటక మత్తూరు నుండి విచ్చేసిన ప్రపంచ ఋత్వికులు సాకేష్ శర్మ, కేశవ శర్మలు మాట్లాడుతూ అనుయాజ అనబడే ప్రాయశ్చిత్త హోమము పూర్తి చేసి యాగ నిర్వహణ గావించిన ఋత్వికులు పరస్పర హోమ పరిపూర్తిని ఒకరితో ఒకరు పంచుకుని సక్రమ నిర్వహణకు దోహదపడుతున్నారని చెప్పారు. ప్రపంచంలోనే అతిరాత్ర మహాయాగం చాలా అద్భుతమైందని, దీన్ని చూసి తరించితే జన్మ సార్థకత అని అన్నారు. అధర్వణ వేద పండితులు శ్రీ ధూళిపాళ్ల లలిత శాస్త్రి మాట్లాడుతూ అత్యంత వైభవపేతమైన సుబ్రహ్మణ్యేశ్వర ఆహ్వానంతో 33 కోట్ల దేవతలను ఆహ్వానం చేసి వారందరికీ కూడా ఆహుతులు ఇవ్వడం జరుగుతుందని, ప్రవృత్తి చేయడం వల్ల వాతావరణంలో మార్పులు జరిగి సకాలంలో వర్షాలు పడి పంటలు పండి సస్యశ్యామలంగా ప్రపంచమంతా సుఖశాంతులు సౌభ్రాతృత్వంతో ఉంటాయని తెలిపారు. యజ్ఞకర్త దంద్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ యజ్ఞం వేరు యాగం వేరని, యజ్ఞయాగాలు ఇప్పటివి కావని, పురాణ కాలం నుండి పురాణ పురుషులంతా ఈ యజ్ఞాలు నిర్వహిస్తూ వచ్చారని, ఎక్కడ యజ్ఞం జరిగిందో ఆ ప్రాంతాలన్నీ కూడా శాంతి పదంలో సుభిక్షంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మహోపాధ్యాయ డాక్టర్ దోర్బల ప్రభాకర్ శర్మ ప్రవచనం అందరినీ ఆకట్టుకుంది. యజ్ఞ పర్యవేక్షకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు ఒకరోజు యజ్ఞానికి సంబంధించి ఖర్చు మొత్తం విరాళం అందిస్తున్నారని, ఈ రోజు ప్రముఖ దాత చిలుకూరి నరసింహరాజు 1,25,000 రూపాయల అన్నదానం నిమిత్తం అందించారని, ఇంకా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. భీమవరం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జి బాలకృష్ణరాజు, భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రమణ, కేసీఆర్ఎల్ కళాశాల కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాస్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కాకులపాటి రాఘవరావు, యజ్ఞ పర్యవేక్షకులు కంతేటి వెంకటరాజు, నడింపల్లి బంగారాజు, నరహర్శెట్టి కృష్ణ, విశ్వనాథరాజు, పెనుమస సత్యనారాయణరాజులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. రాష్ట్రం ఈ దేశం కూడా సుభిక్షంగా ఉండాలని ఈరోజు ఈ యాగం తలపెట్టారు. నిజంగా ఈ యాగం తలపెట్టినటువంటి పెద్దలందరికీ కూడా
నా సమస్యలను తెలియజేసుకుంటాను. జంధ్యాల సుబ్రహ్మణ్య శర్మ గారు నిజంగా కూడా ధన్యులు. అలాంటి పూజలు ఉండటం వల్ల చాలా మంది కూడా అన్నింటి నుంచి కూడా నిర్మించుకొని ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ప్రముఖులకు, ఇక్కడ కష్టపడినటువంటి రంగసాయి గారి కారణం కోరుతామండి, రంగారాజు గారు, వెంకటరాజు గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో జరిగినటువంటి కార్యక్రమానికి నా వంతుగా ఒక రోజు భోజనం నేను అందరికీ సరిపడా కూడా సవిత్ర శుభ సంస్కృతులతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాను. శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరగటం దేవాలయం ప్రజలు యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందులో నన్ను పాలు పంచుకుంటున్న పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి యాగాలు అనేవి ఎక్కడో మహానగరాల్లో జరుగుతాయి. అటువంటిది మన దేవాలయం పట్టణంలో జరగటం మన అందరి అదృష్టంగా భావించాలని సందర్భంగా చెబుతున్నాను. యాగంలో పాల్గొనడానికి వెంకయ్య గారికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఆశీర్వచనం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా అయ్యన్న డాక్టర్స్ అందరికీ కూడా యాగానికి ఇచ్చేసి ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా గొప్ప ఏంటంటే వారి మంత్రాలు చదువుతుంటే ఆ మంత్రోచ్చరణకు ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవల్లో ఆయన పేరు మంత్రి వెంకటరాజు. ఇవాళ సమాజంలో ఏం జరుగుతున్నా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేయలేకుండా జరగదు. అటువంటి మహానుభావులు ఇక్కడ వచ్చి ఇవాళ జ్యోతిని జరిగింది. అలాగే బాల్ అసోసియేషన్ అంటే భీమవరం లాయర్స్ అందరికీ అసోసియేషన్ ఆ అధ్యక్షుడు వెంకటరమయ్య, ఎంఏ వెంకటరమయ్య, వారు కూడా ఇవాళ ఆధ్యాత్మిక డాక్టర్సే. అటువంటి వాళ్ళు జీ బాలకృష్ణ గారు, చిలుకు నరసింహారావు గారు, ఎంఏ రమణ గారు మరి ఇక్కడ ఈ యజ్ఞంలో పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. అయ్యా 25వ తారీఖు జరుగుతుంది. రోజు కూడా అసిస్టెంట్ 2023-2024 విద్యా సంవత్సరానికి భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి +1 +2లలో 100% ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించినట్లు స్కూల్ సీఈఓ డాక్టర్ సిరి వెంకట్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. అనంతరం సీఈఓ సిరి మాట్లాడుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయన్నారు. ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ఐబీ కరికులం, 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఐఐటీ, జేఈఈ కోచింగ్, ఇంటర్ విద్యార్థులకు నీట్ కోచింగ్ ఇవ్వబడుతుందన్నారు. అడ్మిషన్లు జరుగుతున్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను స్కూల్ ప్రో వైస్ చైర్మన్ వసవాయి శ్రీనివాసరాజు, ప్రిన్సిపల్ కె కృష్ణారావు అభినందించారు. This is Dr. Siri Venkat. On behalf of CEO Delhi Public School Bhimavaram, I congratulate all the 10th standard batch of 2023-24 for the tremendous success and for the future success also. And I congratulate all my staff members of Delhi Public School Bhimavaram, and also I congratulate all our students for their success. And we at DPS concentrate not only on the academics, of course we do nurture all round development, and also we are going to develop for the 2024-25 academic year from 1st standard to 8th standard IB curriculum, and also we are providing IIT and JEE NEET coaching for 6th to
10th standard students. As well, we do have the intermediate sector with IIT and NEET coaching, and also we are providing long-term coaching from the month of July. So I request all the people to utilize this campus environment and educational environment with world-class knowledge. Also, I inform everybody to go with new management, new adventures, new edu developments. Thank you all, and I congratulate all the students over here with the batch of 2023-24, and all the best for the new batch of 10th standard 2024. Thank you. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.